పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ ప్రొఫెసర్ జానయ్య గారు ఉన్నారు, విసి అగ్రికల్చర్ యూనివర్సిటీ. జానయ్య గారు, చాలా బడ్జెట్ నమస్తే అండి. చాలా బడ్జెట్లు చాలాసార్లు అనలైజ్ చేశారు. ఈసారి బడ్జెట్ చూసిన తర్వాత మీ ఇమీడియట్ రెస్పాన్స్? నేను యూనియన్ బడ్జెట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 91-92 నుంచి నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. 35 బడ్జెట్స్. ఈ బడ్జెట్కి ఒక స్పెషల్గా అనిపించింది. అంటే చూడటానికి కొద్దిగా మీకు వింతగా అనిపించచ్చు. 75 నిమిషాల నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో 152 సార్లు చప్పట్లు కొట్టారు బెంచీల మీద. మొత్తం ఇది చప్పట్ల బడ్జెట్ లాగా అనిపించింది. 152 టైమ్స్. మీరు కావాలని రివైండ్ చేసి లెక్క పెట్టుకోండి. కొద్దిగా 1-2 అటు ఇటు ఉండొచ్చు. సో మరి ఎక్కడ పెద్దగా సెన్సేషన్గా లేదు. మీరు చెప్పినట్టుగా మోర్ టెక్నికల్ ప్రొఫెషనలిజం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఎక్కడ ఎగ్జైట్మెంట్ లేదు. కానీ ఈ చప్పట్లు ఏంటో నాకు అర్థం కాలేదు. 152 సార్లు చప్పట్లు కొట్టాల్సినంత పెద్ద గేమ్ లేదు అక్కడ. ఇట్స్ క్వైట్ ప్రొఫెషనల్, టెక్నికల్ కాబట్టి. బట్ ఏదో ఇది ఒక నాకు స్పెషల్ అబ్జర్వేషన్ లాగా అనిపించింది. ఓకే, మీరు ఎక్కువ మోర్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్ సెంటర్గా ఆలోచిస్తే ఇంతకుముందు సుకుమార్ గారు ఒక మాట అన్నారు. అంటే ట్రెడిషనల్ వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద కాకుండా సెలెక్టివ్ వ్యవసాయ రంగం మీద, సెలెక్టివ్ అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉందని మీరేమంటారు? అగ్రికల్చర్లో ఒకటి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సరే, అది ఎలక్షన్లో 4 రాష్ట్రాల్లో ఉన్నది. అదర్వైజ్ ఆల్సో దేశ రైతాంగం కూడా కోరుకుంటున్నది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద ఏదైతే 2018 నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారో ఫిక్స్డ్, అది ఎంత ఏరియా ఉన్నా అది ఈసారి 10,000, 12,000 చేసే అవకాశం ఉంది, చేయాల్సిన అవసరం కూడా ఉంది అని అందరూ భావించాము. కానీ అక్కడ పూర్తిగా నిరాశ ఒకటి మాత్రం అది జరిగింది. తర్వాత ఈ సాంప్రదాయ వ్యవసాయం కానీ దాని మీద ఎక్కడ ప్రస్తావన లేదు. బహుశా డీటెయిల్ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది. బట్ హై వాల్యూ అగ్రికల్చర్, ఐ థింక్ దిస్ వన్ న్యూ ఇనిషియేటివ్. దాన్ని మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. కోస్టల్ అగ్రికల్చర్లో ఈ కోకోనట్ కావచ్చు, కోకో కావచ్చు, క్యాషూ నట్, వీటి యొక్క డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్టబుల్ కమాడిటీస్. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దానికోసం ప్రాసెసింగ్ కానీ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ వాటిని ప్రమోషన్ చేసే విధంగా అదొక స్పెసిఫిక్ ప్రస్తావన ఉంది. అది మనందరం స్వాగతించాల్సిందే. రెండవ అంశం ఏమిటంటే ఈ డిజిటల్ అగ్రికల్చర్లో భాగంగా ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో ఈ డిజిటల్ అడ్వైజరీ సిస్టమ్ని మేము అంటే ప్రిసిషన్ అగ్రికల్చర్ వైపుగా రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఒక టెక్నికల్ బేసిస్గా ఇస్తామన్నారు. అది చాలా వరకు ఉన్న యాప్స్ ఇప్పటికీ. బట్ అది కూడా ఒక మోడరేట్ స్టెప్గా చూడవచ్చు. అంతకు మించి అగ్రికల్చర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ మనకైతే స్పీచ్లో కనపడలేదు, డాక్యుమెంట్లో ఉంటే. జానయ్య గారు, ఇక్కడ ఇంకొకటి గమనించాలి మనం. 16% ఆఫ్ లైవ్ స్టాక్ మీదనే ఎక్కువగా ఫార్మింగ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అనిమల్ హస్బెండరీకి సంబంధించి పౌల్ట్రీ కావచ్చు, లైవ్ స్టాక్ కావచ్చు, వీటికన్నిటికి కూడా అడిషనల్ షాప్స్ క్రియేట్ చేశారు. ఇది కామన్గా మనకి నార్మల్ ఫార్మర్ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే హై వాల్యూ అగ్రికల్చర్లో ఒకటి కోస్టల్ హై వాల్యూ క్రాప్స్, రెండవది లైఫ్ స్టాక్ ఆల్సో పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్. కాబట్టి లైఫ్ స్టాక్లో ఈరోజు వెటర్నరీ ప్రొఫెషన్ని మన ఒక మెడికల్ హ్యూమన్ హెల్త్ లాగానే ఎనిమల్ హెల్త్కు టాప్ ప్రయారిటీస్. ఒక సుమారుగా 20 వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, వెటర్నరీ కాలేజెస్ కానీ, ప్రైవేట్ సెక్టర్లకు మేము స్పెషల్గా పర్మిషన్ ఇస్తాము. స్పెషల్గా వాటి ప్రమోట్ చేయడానికి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా పౌల్ట్రీ, లైఫ్ స్టాక్, మీట్, ఫిషరీస్, ఎక్కువ దాటి మీద కూడా ఫోకస్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఏంటంటే హై వాల్యూ అగ్రికల్చర్, లైఫ్ స్టాక్ కావచ్చు, డైరీ, పౌల్ట్రీ, ప్లస్ ఈ హార్టికల్చర్, హై వాల్యూ కోస్టల్ అగ్రికల్చర్. సో వీటికి మాత్రం మనకు స్పష్టంగా ఇక్కడ మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ లాంగ్ రన్ ఎఫెక్ట్స్. బట్ కోర్ అగ్రికల్చర్ ఈరోజు దాదాపుగా మనకు 15 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు ఈ కోర్ అగ్రికల్చర్ అనేది చాలా ప్రాధాన్యత. ఎక్కడ మనకు ఏ ప్రస్తావన అయితే లేదు. మనకు బహుశా అందరూ అనుకున్నారు కొంచెం ఈ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే 6,000ని పెంచుతాం అనుకున్నారు. అక్కడ నిరాశ చెంది ఇంకా ఎక్కడైనా ఫార్మ్ మెకనైజేషన్ మీద, ఎందుకంటే ఈరోజు లేబర్ సమస్యతో వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తున్నారు. అది ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటుందనుకున్నారు, అది లేదు. అదేవిధంగా ఈరోజు యూత్ని వ్యవసాయ రంగానికి ఆకర్షించాలి. లేకపోతే దేశంలో సుమారుగా ప్రతి సంవత్సరం 5-6% రైతాంగం బయటికి తొలగిపోతున్నారు. యావరేజ్ రైతుల వయసు కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు. సో టు అట్రాక్ట్ ద యూత్ ఏదైనా స్పెసిఫిక్ జనగా అందరితో ఒకసారి ముందుగా క్విక్గా ఒకసారి ఇమీడియట్ రెస్పాన్స్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్ అనలైజ్ చేద్దాం. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.